హల్లెలూయా. దేవుని నామమునకు స్తుతులు కలుగును గాక. మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, ఆశీర్వాదములు, వందనాలు తెలియచేస్తా ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్. ఆమెన్. హల్లెలూయా. దేవుడు పని కలిగి ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు చేస్తున్న పనిలో మనము ఎంతవరకు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే వారంగా ఉన్నాము, ఆయన వాక్యమును నెరవేర్చే వారంగా ఉన్నాము. తర్వాత జయకరమైన జీవితం, ఆమెన్, హల్లెలూయా, ఆశీర్వాదకరమైన జీవితం ఎంతమంది మనము కలిగి ఉన్నాము అన్నది మనల్ని మనము పరీక్షించుకోవాలి. వాక్యంలో ఉందేమంటే, తన్ను తాను విమర్శించుకునేవాడు విమర్శకు లోనవడు, తీర్పుకు లోనవ్వడు అని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. కాబట్టి మొట్టమొదట మనం క్రైస్తవ జీవితం విషయంలో మనల్ని మనం విమర్శించుకోవాలి. విమర్శించుకున్న తర్వాత ఎదుటివారి విషయంలో మనం ఏదన్నా బలహీనతను కనుగొంటే ఎంతో ప్రేమగా వాళ్ళను గద్దించాలి. కానీ మొదట మనము సరి చేసుకోవాలి. రక్షణ విషయంలో మనము ఎక్కడెక్కడ మనల్ని హెచ్చరించిన ఆ హెచ్చరికల్ని మనము గ్రహిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపడుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టులైనను వ్యభిచారులైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం నందక విసర్జింపబడిననియు మీరెరుగుదురు. ఆదికాండం 25:31 కూడా చదువుదాం మనము. ఈ వాక్యములో మనకి ఏమని తెలియజేయబడుతుందంటే, ఏశావు గురించి కొద్దిగా కోట్ చేయబడుతుంది. ఏశావు ఎక్కడ మనకు కనబడతాడంటే, పాత నిబంధనలో ఇస్సాకుకు 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఏశావు పెద్ద కుమారుడు, యాకోబు చిన్న కుమారుడు. అయితే వీళ్ళిద్దరూ ఇస్సాకు యొక్క సంతానం. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్తాడు. నెక్స్ట్ లైన్లో రావాల్సింది, అంటే లైనేజ్లో రావాల్సింది ఎవరంటే జ్యేష్ఠపుత్రుడైన ఏశావు రావాలి. ఎందుకు ఏశావు పేరు అక్కడ రాయబడలేదు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అంటాడు. ఎందుకు ఆ పేరు మిస్ అయింది? ఏశావు పేరు ఎందుకు మిస్ అయిందంటే, ఆ కారణం ఇక్కడ రాస్తావులో ఎందుకు ఈ యొక్క ప్యాసేజ్, ఈ యొక్క లేఖనము హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనకు చెప్తా ఉన్నాడు. ఏశావు గురించి చెప్తా ఇక్కడ మనకు దాన్ని వివరిస్తా ఉన్నాడు. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఒకనాడు యాకోబు కలగుర వంటకమును వండుకునుచుండగా ఏశావు అలసిన వాడై పొలము నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం ఎందుకనెను. యాకోబు, నేను నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల కూర వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని తిరిగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. హల్లెలూయా. ఏశావు ఏం చేసిందంటే, దేవుడు తనకిచ్చిన జ్యేష్ఠత్వమును తృణీకరించిండు. ఈ తృణీకరించినందువల్ల దేవుడు ఏంటంటే, ఎప్పుడు చూసినా సరే ఆయన వాక్యానికి, ఆయన చెప్పిన మాటకు, ఆయన డిక్లేర్ చేసిన ఆ యొక్క శాసనాలకు ఆయన ఖచ్చితంగా అవి జరిగి తీరేటట్టు చేస్తాడు. దేవుడు కూడా సృష్టిని అంతా చేసినప్పుడు
అన్ని విషయాల్లో ఒక బార్డర్స్ని, ఒక ప్రమాణాల్ని, ఒక పద్ధతిని పెట్టిండు. హల్లెలూయా. ఆ పద్ధతిలో చాలా మనం చూస్తూ ఉంటాం, సృష్టిలో చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటాము? పైన పదార్థాలు కింద పడితే కానీ కింద పదార్థాలు పైకి వెళ్ళిపోవు, మనం వేస్తే తప్ప. దేవుని యొక్క రూల్ అది. నువ్వు ఆ రూల్ కాకుండా నీరు ఉంటుంది, నీటి మీద నువ్వు నడవడానికి వీల్లేదు, కాలు పెట్టగానే దిగిపోతావు, వెళ్ళిపోతావు. దాని యొక్క ప్రిన్సిపల్. వాటర్కి ఒక ఒక ఇవి ఉన్నాయి. సో అన్నీ కూడా దేవుడు ఒక నియమం పెట్టిండు. ఎప్పుడు ఆ నియమాన్ని బ్రేక్ చేస్తాడంటే, ఆయన ఎప్పుడన్నా ప్రత్యేకంగా మాట్లాడినప్పుడు ఆ సృష్టిని అంతా రివర్స్ చేస్తాడు ఆయనకి ఇష్టమైనప్పుడు. కాబట్టి దేవుడు సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, అధిక శక్తి సంపన్నుడు, బలవంతుడు, సృష్టికర్త. ఆయన ఓమ్నిపొటెంట్. ఆయనకాయననే శక్తి కలిగిన వాడు. ఆయనకాయననే ఆ స్వభావము ఏంటి, అదేంటి, ఎవరు చెప్తే మార్చుకోడు, లేకపోతే ఆయన డిసిషన్స్ ఫైనల్. ఆమెన్. హల్లెలూయా. నువ్వు దేవుని గురించి చెప్తా పోతే మనకు కొంత మట్టుకి అర్థమవుతుంది. అయినా కూడా వాక్యాన్ని బట్టి, సృష్టిని బట్టి మనం ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎటువంటి దేవుడో మనం అర్థం చేసుకుంటాం. అయితే ఆయన ఒక శాసనం. ఏం శాసనం అంటే, జ్యేష్ఠుడికి హక్కు, జ్యేష్ఠత్వపు హక్కు. అది ఏ విధంగా ఉందంటే, జ్యేష్ఠుడుగా పుట్టినోడికి మొత్తము సగం ఇస్తారు, సగ భాగం ఇచ్చేస్తారు. ఒక ఎకరం పొలం ఉంటే అందులో సగము జ్యేష్ఠుడికి, మిగతా సగం, ఒకవేళ 10 మంది పిల్లలు ఉంటే ఆ 10 మంది ఆ మిగతా హాఫ్ దాన్ని పంచుకోవాల్సింది ఎవరన్నా సరే. అటువంటి యూదుల ఆచారం అది. యూదులకు దేవుడు పెట్టిన లా. ఎవరు తృణీకరించిండ్రు? ఆ ఎవరిని తృణీకరించిన, ఆ లాని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు? దేవుని తృణీకరించింది. ఏశావు తెలియకనే, తెలిసి, జ్యేష్ఠత్వపు యొక్క విలువ ఎంత ఉన్నదో తెలిసి కూడా ఆయన ఏం చేస్తాడు? ఈ జ్యేష్ఠత్వం నాకేం చేసింది, ఏం చెయ్యబోయేదంటే, లేఖనంలో ఏశావు పేరు, నేను ఏశావు దేవుడనని చెప్పుకునే దాన్ని తృణీకరించేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా మనకు అవగాహన కావాలి. దేవుడు ఒక పద్ధతిని, ఒక దాన్ని, ఒక క్రమమును మనకు పెట్టినప్పుడు, వాక్యంలో ఆ క్రమమును మనకు తెలియజేసినప్పుడు దానిని చాలా కీన్గా మనము దాన్ని చాలా ఇంపార్టెంట్ ఇచ్చి మనం రిసీవ్ చేసుకోవాలి, స్వీకరించాలి. ఈయన ఏం చేసిండంటే, నాకేమొస్తుంది, అది కూడా ఏం కూర, అది చిక్కుడుగాయల కూర అని రాయబడ్డది. చాలా చీప్ అసలు చిక్కుడుగాయ కూర అంటే అసలు ఎంత ఇది. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఏశావు అలసిపోయిండని రాసిండ్రు. అలసట అనేది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. అలసిపోవడం అంటే, ఆత్మలో కూడా కొంతమంది అలసిపోతూ ఉంటారు ఆత్మీయకంగా, లేదా గృహ పరిస్థితులను బట్టి అలసిపోతారు. ఆత్మలో అలసిపోతారు, శరీర సంబంధంగా అలసిపోతారు, వాళ్ళు చేస్తున్న పనిలో, వాళ్ళ ఏజ్, వాళ్ళ యొక్క అనారోగ్యంలో అలసిపోతారు. ఈ అలసిపోవడం అనేది ఒక స్టేట్, ఒక మనిషి యొక్క పరిస్థితి. చాలా కాలం కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, మనకు జవాబు రాదు. ఇమీడియట్గా ఏమవుతుంది? ప్రాణం అలసిపోతుంది. ఈ అలసిన స్థితిలో, నువ్వు అలసిన స్థితి దాకా రావడం ఎందుకంటే, నువ్వు పరీక్షించబడతా ఉంటావు, నువ్వు పరిశోధించబడతా ఉంటావు. నువ్వు ఎంత దేవుని మీద ఆనుకున్నావో నీ యొక్క టెస్ట్ అప్పుడు తెలుస్తుంది. ఆ టెస్ట్లో, ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గుతావా లేదా అన్నది ఆ పరిస్థితుల్లో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అప్పుడంట ఏశావు విషయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడుతుందంటే, ఆయన లోపల చేదైన వేరు ఉన్నది. కీర్తనలు 15వ అధ్యాయము మనం చదివినట్లయితే, ఆ చేదైన వేరు కొన్ని టిప్స్ అక్కడ రాయబడ్డాయి, మనం చూద్దాము. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద
నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఏమని రాయబడ్డదంటే, ఒకవేళ పరిశుద్ధతలో నువ్వు ఉండాలంటే ఆ పరిశుద్ధతకు నీకు కావలసిన గుణ లక్షణాలు ఏంటంటే యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరించాలి, ఇంకా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఏం పలకాలి? నిజం పలకాలి. ఎలా పలకాలి? హృదయపూర్వకంగా పలకాలి. నీకు నిజంగా ఇవ్వాలని ఇష్టం లేకపోతే నిజం చెప్పు, అబద్ధం చెప్పొద్దు. ఏం చెప్పాలి? నిజం చెప్పాలి. ఎక్కడికైనా రమ్మంటారు, అమ్మో వీళ్ళు రమ్మంటుండ్రు, అంత అబద్ధం ఎట్లా సృష్టించాలని చూస్తారు. చిన్నవి అవి. మనం హృదయపూర్వకంగా నిజం చెప్పం. ఏం చెప్తామో అబద్ధం చెప్పేస్తాం. ఏం కాదులే అనుకుంటాం అప్పటికి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు హృదయపూర్వకంగా నిజము పలకాలి. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఈ హృదయం ఎవరు చూడరు. నువ్వు నేను చూడము హృదయం. నేను చూస్తానా? నేను చూడను. నీ హృదయాన్ని ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా నీ హృదయపూర్వకంగా చెప్తున్నావో లేదో నీకు మార్కులు వేసేది, నిన్ను చూసేది నీ దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య, రక్తంతో నిన్ను కొన్న యేసయ్య ఆయన చూస్తాడు. కాబట్టి నీకు ఒక ఉండాలి. ఇంకా చూడండి, ఇంకా రాయబడ్డది, అటివాడు నాలుకతో కొండెములాడడు. నువ్వు నీ నాలుకను నిజము పలకడానికి నువ్వు ఇచ్చేసినట్లయితే నువ్వేం చేయవు? కొండెములాడాడు. కొండెమేంటి? కొండెమంటే అబద్ధం, సాడీలు. ఏం చెప్తాము? ఉన్నవి లేనివి కల్పించేసి చెప్పేస్తుంటాం. నేను మంచోడిని, వాళ్ళు చెడ్డోళ్ళు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. నీచుడు అంటే ఎవరంటే దేవునిని ద్వేషించేవాడు. యేసయ్యను ఇష్టపడని వాడు ఎవరు కూడా వాడి స్థానం, వాడిని నీచుడు అనడానికి లేదు. కానీ వాడి స్థానం ఎట్లా ఉన్నాడంటే అదొక పాతాళంకి వెళ్ళిపోయే స్థానంలో ఉన్నాడు. అటువంటి వాడిని చూసి మనం అయ్యో వీడికి బుద్ధి లేదు, ఇటువంటి వాడు నరకానికి వెళ్ళిపోతుండని మనం ఏం చేస్తాము? ఆ జరిగే కార్యాన్ని అసహ్యపడతాం. నరకానికి వెళ్ళే విషయంలో ఆ నరకానికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మనం అసహ్యపడతాం, అంతేగానే వాడిని ద్వేషించడం కాదు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఆమేన్, హల్లెలూయా. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళను గౌరవిస్తాడు. సన్మానించడం అంటే ప్రతిరోజు తీసుకెళ్ళి దండే అవసరం లేదు, శాల్వా కప్ప అవసరం లేదు. ఏం చేస్తామో మర్యాదగా మనము గౌరవిస్తాం. ముఖం తిప్పుకొని వెళ్ళాం. ఏం చేస్తాం? ప్రేజులాడి చెప్తాము, మంచిగా నవ్వుతూ పలకరిస్తాం, గౌరవిస్తాం. యెహోవా యందు భయభక్తులు గల వారిని గౌరవిస్తాం. చాలామందికి ఏంటంటే గర్విష్టి హృదయం ఉంటుంది. దైవజనులను కూడా లెక్క చేయరు, చూసి పాస వెళ్ళిపోతూ ఉంటారు. పర్వాలేదు, వాళ్ళని బ్లెస్ చేస్తారు దైవజనులు. కానీ వెళ్ళి పలకరించి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటే మంచిది. ఆమేన్, హల్లెలూయా. పెద్దల్ని గౌరవించాలి, ఆత్మీయ నాయకుల్ని గౌరవించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న విషయానికి ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద ముఖం తిప్పుకొని వెళ్ళిపోదు. యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించాలి. ఏ బాధ ఉన్నా సరే ఖచ్చితంగా సన్మానించాలి, వాళ్ళను గౌరవించాలి. ఇంకా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. హల్లెలూయా. ఇదైతే ఖచ్చితంగా నెరవేర్చాలి. చాలాసార్లు మనం ప్రమాణం చేస్తాం, మనకు నష్టం, ఆ ప్రమాణాన్ని మనం ఏం చేస్తామంటే నష్టం అవుతుంటుంది మనకు. అయినా సరే నువ్వు ప్రమాణం చేసినప్పుడు నష్టము కలిగినను ఏం చేయాలి? మాట తప్పకుండా వాళ్ళకి ఏది చేస్తామన్నామో అది చెయ్యాలి. మొదట ఆయనను వెంబడించండి, మొదట ఆయన నీతిని వెంబడించండి, మొదట ఆయన రాజ్యమును వెంబడించండి. అప్పుడు అవన్నీ నీకు వెంబడిస్తే. ఒకవేళ వెంబడించకపోయినా నో ప్రాబ్లం. హల్లెలూయా. నీతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ చేదైన వేరును మీరు ట్రీట్ చేసుకోండి. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసే, ఆ రక్షణను అమ్మివేసుకునే పరిస్థితి మీకు వస్తే మీరు ఏది ఎన్నుకుంటారంటే రక్షణను గట్టిగా పట్టుకోండి. హల్లెలూయా. దాని కొరకు ఏమన్నా చేస్తామని మీరు డిసైడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది, ఏముంది చదవండి అమ్మా.
తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నీ అపరాధిని చెరుపుటకే లంచము పుచ్చుకొనడు. చాలా ఇంపార్టెంట్ మాట చివరిలో రాయబడ్డది. తన యొక్క ద్రవ్యము, తన డబ్బును వడ్డీకి ఇయ్యడు. నువ్వు వడ్డీకి ఇచ్చే పని పెట్టుకోవద్దు. నువ్వు వడ్డీకి ఇస్తే ఏమవుతుందంటే నీకు చాలా నష్టమవుతుంది. ఎంత నష్టమవుతుందంటే దుఃఖము మిగులుతుంది. వడ్డీకి ఇవ్వడం అంటే దేవుడు చెప్పిన మాటను మనము కాదనడం, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మువేసుకోవడం. ఒకవేళ నీకు రావాల్సిన సమస్తమైన ఆ యొక్క గొప్ప ఆశీర్వాదాలు అంటే నీ కుటుంబం ఏంటి, నీ పిల్లలేంటి, నీ యొక్క జీవితంలో అందరూ కూడా దేవుని ఆ యొక్క ఏమంటారు, దేవుని అంబ్రెల్లా కింద ఉండాలి అని నువ్వు ఆశిస్తే నువ్వు వీటిని విడిచిపెట్టాలి. ఇచ్చేదైనా వేరు విడిచిపెట్టాలి. ఏశావు కన్నీళ్ళు విడుస్తున్నాడు, ఆశీర్వాదం పొందాలని అనుకుంటున్నాడు, పొందలేకపోయాడు. మారు మనసు పొందే అవకాశం లేకుండా పోయింది ఏశావుకి. కానీ దేవుని మహాకృపను బట్టి ఈ కాలంలో యేసయ్యను నమ్మిన రక్షణ పొందిన మనకు మారు మనసు పొందే అవకాశం ఉన్నది. ఆయన రక్తమును బట్టి పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. నువ్వు ఒకవేళ ఆయన వైపుకు తిరిగి, అయ్యా నాకు తెలియక ఇవన్నీ చేసినా నన్ను క్షమించు, నువ్వంటే నాకు ఇష్టం యేసయ్యా, ఒక్క మాట చాలు. చాలా కరిగిపోయే కరుణా కటాక్షంలో కలిగే దేవుడు ఆయన. హల్లెలూయా. నేను వెంటనే ఆ గతించిన మచ్చ నుంచి శుభ్రంగా అడిగేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రకారము చేయవాడు, లాస్ట్లో ఒక మాట ఉంది, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు, ఎన్నడును కదల్చబడడు. హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రికలో ఉంది 3:5 మీ శరీర క్రియలను చంపివేయమని చెప్పింది. మీరు ఒకవేళ చంపివేయకపోతే అవి మిమ్మల్ని చంపేస్తాయి. ఆ శరీర క్రియలు ఏంటంటే ఇవే. 15వ కీర్తనలో మనం చదివిన సంగతులు, వాటిని చంపివేయాలి. మనం మర్సిలెస్గా చంపేయాలి. అవును, నీకు కోపం ఉంటుంది, అవును నువ్వు అబద్ధం ఆడటం ఏంటో నీకు తెలుసు, మోసం చేయడం తెలుసు, దొంగతనం చేయడం తెలుసు, అన్నీ తెలుసు నీకు. కానీ నువ్వు పర్పస్ఫుల్గా వాటిని పక్కకు పెట్టేయాలి, చంపేయాలి. అది ఎవరో చెప్తే చేయకండి, దేవుని ఆత్మ మీకు ప్రేరేపిస్తుంది. చాలాసార్లు నేను కూడా దేవుడు చెప్పిన దానికి లోబడి, దేవుని కృపకు లోబడి, ఎందుకంటే ఆయన కృపకు కారణమైన దేవుని రక్తాన్ని, ఆ యొక్క సిలువను కాళ్ళతో తొక్కేయొద్దు. మనం దేవుని కృపను మనం వేడుకు, నీకు అన్నీ ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు? నిన్నెంతో ప్రేమించిండు, ప్రాణం ఇచ్చేసిండు. ఆయన కొరకు నువ్వు ఇవన్నీ విడిచిపెట్టలేవా? శరీర క్రియలను విడిచిపెట్టవా? ఈ యొక్క పద్ధతులు విడిచిపెట్టవా? నేత్రాశను విడిచిపెట్టవా? జీవపడమ్మను విడిచిపెట్టలేవా? అవి అంత స్ట్రాంగ్గా నీ కొరకు, దేవుని కొరకు నువ్వు అన్నిటిని విడిచిపెట్టు. దేవుని యొక్క మంచితనంను టేస్ట్ చేయి, చాలా బాగుంటుంది. దేవుని ప్రేమను టేస్ట్ చేయి, దేవుని కృపను టేస్ట్ చేయి. దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఫలించడి వారుగా చేస్తాను, మీరు బహుగా ఫలిస్తారు. తన మాటను వెనకకు తీసుకున్నాడు దేవుడు. నువ్వు పాపంలో ఉండి, ఈ అవిధేయతలో ఉండి, ఈ జ్యేష్ఠత్వంలో రక్షణకు విలువ లేకుండా చేసి రక్షణ పొందినట్టే ఉన్నావు. అన్ని కార్యాలు కూడా కొండెమలాడడం ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నేను మళ్ళీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన లేదు, అన్నీ తెలుసు మనకు. సాడీలు చెప్పడం తప్పు, అబద్ధపు సాక్ష్యం చెప్పడం తప్పు, నిజము పలకాలి, ఇవన్నీ తెలుసు. నీకు ఇష్టం లేకపోతే నిజం పలకడం నీకు ఇష్టం అయితే కామ్గుండు. కానీ ఏదో చెప్పాలని అబద్ధం చెప్పొద్దు, ఏదో చెయ్యాలని రాంగ్గా చేయొద్దు. అన్నీ కూడా దేవుని కొరకు మనము జీవిద్దాము, దేవుని నామమును మహిమపరుద్దాము. అప్పుడు ద బెస్ట్ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మీ వినికిడిలో మాటలను దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా.